హాయ్ అండి, చూడండి గులాబీ మొక్కకి ఎన్ని గులాబీలు పూసాయో గుత్తులు గుత్తులుగా. చూడండి మట్టి కొంచెమే ఉంది పాట్లోనే, అయినా సరే చెట్టు నిండా పువ్వులు రావడానికి నేను ఏ ఫెర్టిలైజర్స్ ఇస్తున్నానో మీకు చిన్న సీక్రెట్ చెప్తానండి. చిన్న చిట్కా కూడా నాది. ఫెర్టిలైజరు ఏంటంటే బొప్పాయి జ్యూస్ అండి. మనకి మిగిలిపోయినవి ఉండిపోతాయి కదా, దాంతో ఒక రోజంతా నేను జ్యూస్ చేసి ఉంచానండి. ఇది ఇచ్చుకుంటే మనకు గుత్తులు గుత్తులుగా పువ్వులు వస్తాయండి. చూడండి ఇస్తున్నాను. 15 రోజులకు ఒకసారి ఇలా ఇచ్చారనుకోండి, ఏ జ్యూస్ అయినా పర్వాలేదండి, ఇచ్చుకుంటే మనకు గుత్తులు గుత్తులుగా పువ్వులు వస్తాయి. మళ్ళీ చిన్న చిట్కా చెప్తానండి. ఈ పువ్వులన్నీ అయిపోయిన తర్వాత మనకి ప్రూనింగ్ చేసేదండి. మొక్క అంతా ప్రూనింగ్ చేసిస్తే మళ్ళీ మొగ్గలు వస్తాయి. చూడండి ఇక్కడ పువ్వులు వచ్చి ఇక్కడ పక్క నుంచి బ్రాంచెస్ వచ్చి చూడండి మొగ్గలు ఎలా వస్తున్నాయో మీకు చూపిస్తున్నాను. ఇటు పక్క అంతా పువ్వులు వచ్చి ఇటు చూడండి, ఇటు ప్రూనింగ్ చేశాను. ఇదిగోండి ప్రూనింగ్ చేస్తాను ఇటు సైడ్, నెక్స్ట్ టైం ఇటు సైడ్ వస్తాయి చూడండి. అలాగే మనకి ఏ పువ్వులు అయిపోతుంది ఇలా కట్ చేస్తాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.